అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఐ జ్యోతి సోదరి ఉన్నారు. చెప్పండమ్మా, ఎందుకు మీ బావ మీ అక్కని ఈ విధంగా వదిలేయడం కానీ ఇబ్బంది పెట్టడం ఎందుకు చేస్తున్నారు? తను ఫస్ట్ మా అక్కతోటి మ్యారేజ్ అప్పటికి కానిస్టేబుల్ అండి. మా నాన్నగారు ఆర్థిక సహాయం చేశాక తనకి ఎస్ఐ జాబ్ వచ్చేసిందండి. ఎస్ఐ జాబ్ వచ్చినాక కళ్ళు నెత్తికెక్కి మా అక్కని ఎలాగైనా వదిలించుకోవాలని ఈమె ఎక్సైజ్ కానిస్టేబుల్ అండి, బూర్గుల వసంత ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది. ఆమె భర్త ఆర్టీసీ డ్రైవర్. ఆమెకి 12 ఏళ్ళ బాబు ఉన్నాడు అప్పటికే, మా బావతోటి ఇల్లీగల్ పెట్టుకునేటప్పటికి. సో ఆమెతోటి వీళ్ళిద్దరు ఇల్లీగల్ పెట్టేసుకొని అక్రమ సంబంధం పెట్టుకొని మా అక్కను వదిలించుకోవడానికి ఎన్ని రకాల హింసలంటే అన్ని రకాల హింసలండి. మా అక్క ఎక్కడికుంటే అక్కడికి వస్తుందండి. వసంత కత్తులు తెస్తుంది, వేట కొడవలు తెస్తుంది, రౌడీ షీటలను తీసుకొస్తుంది, వాళ్ళ అక్క చెల్లెలను తీసుకొస్తుంది, వాళ్ళ అమ్మని తీసుకొస్తుంది, కొట్టిస్తుంది. బావతో మీరు మాట్లాడడం జరిగిందా? ఏంది మాట్లాడినా మమ్మల్ని కొడతాడు కదండి. జుట్టు పట్టేసి కొట్టడము, కడుపులో దన్నడం, మా అమ్మగారిని దన్నడము, మా అక్కని కొట్టడం, పిల్లల్ని కొట్టడము. తను ఒక క్రమశిక్షణ బాధ్యత గల జాబ్ చేసుకుంటా కూడా కొంచెం కూడా పద్ధతి లేదండి. మా బావగారు అమ్మ అయితే ఇంకేకంగా చంపేస్తా, నా ఇంట్లో అడుగు పెడితే నిన్ను నరుకుతా అంటది ఆమె, అంత మాట్లాడుతుంది ఆమె. చేసినాము, ఆ డీజీపీ సార్కి చేసినాము, కమిషనర్లకు చేసినాము, ఇంతమంది జిల్లా ఎస్పీ వాళ్ళకు కూడా చేసామండి. ఇంతకుముందు 2 లేడీ ఎస్పీలకు కూడా చేసాము. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఏం కాలేదండి, ఇక్కడ నల్గొండలో కాలేదు. 2 లేడీ ఎస్పీలకు చేసాము కానీ వాళ్ళు మంచిగా సింపుల్గా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన లోపల అంట ఆయనకు అన్ని లొసుకులు తెలుసు అంట అండి. డిపార్ట్మెంట్కే సపోర్ట్ అంట. నాకు అన్ని లొసుకులు ఆయనే చెప్తున్నారు. మాకేం తెలుసు అండి, మాకు అసలు లానే తెలియదు. మాకు డిపార్ట్మెంటే సపోర్ట్ ఉంటుంది. మేము అన్ని సాక్ష్యాలు ఎవిడెన్స్ తారుమారు చేసి కేసునంతా తిరగల చేసి. దేనికోసం అనుకుంటున్నారు? మీ బావ ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టడానికి ఏంది? పిల్లలు లేరని మొదటగా పెట్టారా? అత్యాశ అండి, అత్యాశ, డబ్బు. ఆయనకి ఏం లేదు కదా, ఒక్కసారి నేను అడ్డదారులు ఎదగాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అడ్డదారుల మొత్తం ఒకేసారి ఎదగాలట. మరి భార్య పిల్లలు అంటే నాకేంది, నా కోసం పుట్టిందా సపోర్ట్. ఇప్పుడు ఒట్టిమర్తి అండి, మా అక్క వాళ్ళ అత్తయ్య గారిది, మా బావ వాళ్ళది ఒట్టిమర్తికి ఎందుకు వస్తుందండి వసంత? ఎందుకు ఉంటుందండి? పండుగలకు ఆమె పోతుందండి, ఫంక్షన్లకు ఆమె పోతుంది, ఏమన్నా చావు కార్యక్రమాలు అయితే ఆమె పోతుంది. పిల్లల్ని చూడడానికైనా రావాలండి. పిల్లల్ని చూస్తేనే కసి పెరుగుతుందంట ఆయనకి. ఆయనే అంటుండు ప్రేమ కలగట్లేదు, నాకు కసి పెరుగుతుంది. నేను చెప్పిందన్నీ వేరు. మా అక్కకి అసలు పిల్లలు గారు, గర్భసంచి లేదు, ఆమెకు పిల్లలే గారు అని చెప్పిండు. పిల్లలు అయ్యేసరికి తట్టుకోలేకపోతుండు. ఆయన ఈగో దెబ్బతింటుందంట అండి. ఎలా అండి, ఇప్పుడు ఒట్టిమర్తికి మా అత్తగారు ఊరికి, మా అక్క వాళ్ళ అత్తగారు ఊరికి ఈయన తీసుకురావడం ఏంటండి? మా అక్క వాళ్ళ అత్తయ్య ఆమె ఇంట్లో పెట్టుకోవడం ఏంటండి? తప్పు కదా. ఇప్పుడు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? లేదండి, తనకి బతకాలని ఆశ లేదంట అండి. తను చాలా మానసికంగా కృంగిపోతుంది ఆమె. నేను అసలు మాకు ఏం పట్టించుకోవట్లేడు, మాకేం పెట్టట్లేడు, మొత్తం ఆ లేడీతోనే ఉంటున్నాడు సార్. నన్ను మానసికంగా చాలా కృంగదీస్తున్నాడు. అసలు నేను ఏది జాబ్ కూడా చేయలేకపోతున్నాను సార్. అట్లా అదే మెంటల్గా స్ట్రెస్ అవుతుంది, అదే మానసికం అవుతుంది. అసలు మాకు ముందే నేను లెక్చరర్గా చేసేదాన్ని సార్. ఇప్పుడు అసలు నేను అది కూడా చేయలేకపోతున్నాను, ప్రైవేట్ లెక్చరర్గా. అసలు ఏ కాంపిటీషన్ ప్రిపేర్ అవుదామో కూడా నా వల్ల కావట్లేదు సార్. నా కళ్ళ ముందే ఇంత సఫర్ చేస్తుంటే నేను ఎట్లా చదవగలుగుతాను సార్, ఎట్లా ఉండగలుగుతాను, ఎట్లా తినగలుగుతాను? రాశాను సార్. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ అసలు ఇక ఎట్లా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్. మైండ్ పనిచేస్తుంది అన్న బిడ్డకు. ఒక ఫోన్ కొనియలే, ఒక కుర్చీ కొనియలే, తిండి పెట్టలే, పిల్లలు చూసుకోవాలి, భార్య చూసుకోవాలి, ఎట్లా చదువుకుంటాను సార్ చెప్పు? అన్నీ అందియగలుగుతానా నేను? అన్నీ అందియగలుగుతానా? మొత్తం ఆమెతోనే ఉంటుంది సార్. ఇక్కడే నల్గొండలో ఆమెతోనే ఉంటున్నాడు. శ్రీ సాయి అపార్ట్మెంట్లో జైల్ ఖానా దగ్గర అక్కడే ఉంటున్నాడండి ఈ క్షణం వరకు కూడా. పాపకి డెంగ్యూ వచ్చిందండి లాస్ట్ మంత్ October 31 ఆ టైంలో. అక్కకి ఫీవర్ వచ్చింది, అక్కకి హై ఫీవరే. నేను పాపను పెట్టుకొని సుధాకర్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆమె పాప వసంత వాళ్ళ కూతురు కంటే బర్త్డే ఉందంటే ఈయన పోయి చేయాలట. ఒక్కదాన్ని నేను ఎట్లా ఉంటా అండి పాపను తీసుకొని? ఆయన పాప కదా, ఆయన కూతురు కదా, ఆయన ఉండాలి కదా. ఆమె భరించకపోవడం సార్, ఆమె భరించదు. నేను నా భర్తతో ఉంటే ఆమె భరించదు. అది ఎట్లా పాసిబుల్ సార్? ఆమె ఎవరు? ఆమెకి ఏం సంబంధం? ఫోన్ చేసి కూడా మాట్లాడావు కదా వసంత తోటి? లేదు, ఆమె బెదిరిస్తుంది సార్. నువ్వు ఉండగలుగుతావు, నేను మాత్రం ఉండలేను, నీ పక్కన కూడా వచ్చి ఉండు అంటుంది. వాళ్ళు అట్లానే అంటారు సార్. ఎక్కడ నేను ఎక్కడున్నా ఆమె వచ్చి నన్ను బెదిరిస్తుంది, కొడుతుంది, రౌడీ షీట్లను తీసుకొస్తుంది, కొడుతుంది, నన్ను చంపేస్తా అని కత్తి పెట్టింది సార్. అసలుకి
నా మదర్ సిస్టర్ నాకు దూరంగా ఉన్నారు. ఇంకా అక్కడ ఇష్టారాజ్యం నన్ను వేధించారు ఇద్దరు కలిసి. వేరే ఊర్లో రూమ్ పెట్టేసుకున్నాడు ఈయన, మాతో ఉండట్లేడు అప్పుడు. ఇంకా ఆమె ఉండనిస్తలేదు, నర్సనపల్లిలో ఆమె ఉండనిస్తలేదు, చంపుతా. ఆయన రివాల్వర్తో నన్ను బెదిరించిండు, వెళ్ళిపో విడాకులు తీసుకొని వెళ్ళిపో అని, లేదా చంపేస్తా అని. ఇవే చూడొచ్చు. మొత్తం మీద పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా తర్వాత వారికి ఫీవర్ వచ్చినా కానీ హాస్పిటల్లో ఉన్నా కానీ ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు తమను చంపాలని కూడా గన్తో పెట్టి కూడా బెదిరించారని చెప్తున్నారు. అదేవిధంగా సోదరి కూడా, జ్యోతి సోదరి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రకారం ఎంతో ఇబ్బందులకు గురి చేసుకుంటూ కూడా తమకు సోదరులు ఎవరు లేరు, తన తండ్రి కూడా ఇటీవల ఈ టార్చర్ తట్టుకోలేకనే చనిపోయారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తమ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా జ్యోతి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.